హాయ్ హలో వెల్కమ్ టు వింతలు విచిత్రాలు. ప్రపంచంలో జరిగిన కొన్ని వింతలు విచిత్రాల గురించి ఈరోజు చర్చించుకుందాం. తమిళనాడు సముద్ర తీరం వద్ద మత్స్యకారుల వలలో ఓ అరుదైన చేప పడింది. అది చూసి అక్కడున్న వారంతా భయంతో వణికిపోయారు. వాళ్ళే కాదు, ఆ చేప పడిందనే విషయం తెలిసిన చాలా మంది ఆందోళన చెందుతున్నారు. వామ్మో, ఈ చేప వలలో పడిందంటే ఏదో పెద్ద ముప్పు రాబోతుంది అంటూ భయపడుతున్నారు. ఇంతకీ మత్స్యకారుల వలలో ఏ చేప పడింది? దాన్ని చూసి ఎందుకంత భయపడుతున్నారు? ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తమిళనాడు సముద్ర తీరంలో మత్స్యకారుల వలలో 30 అడుగుల పొడవు అయిన ఓ అరుదైన చేప పడింది. దాన్ని ఓర్ఫిష్ అని అంటారు. అయితే ఈ చేప సముద్ర గర్భంలో ఉంటుంది. సాధారణంగా ఇది సముద్ర పై భాగానికి రాదు. అలా వచ్చిందంటే ఏదో విపత్తు రాబోతుందని చాలా మంది నమ్ముతారు. జపాన్లో కూడా ఈ చేపను ప్రళయ చేపగా భావిస్తారు. ఇది కనిపించిందంటే ఖచ్చితంగా ఏదో అరిష్టం జరగబోతుందని అర్థం. ముఖ్యంగా భారీ భూకంపాలు, సునామీలు వచ్చే ప్రమాదానికి సూచికంగా ఈ చేప ఒడ్డున కనిపిస్తుంది అనేక మంది నమ్ముతారు. ఇప్పుడు అలాంటి వేరే ఈ చేప కనిపించింది అనే విషయం తెలిసి ఆందోళన చెందుతున్నారు. కాగా ఈ అరుదైన ఓర్ఫిష్ను శాస్త్రీయంగా రిగాలెకెస్ గ్లెస్నీ అని పిలుస్తారు. సముద్రంలో నివసించే అతిపెద్ద ఎముకల చేప జాతుల్లో ఒకటి. ఇది సాధారణంగా సముద్రంలో 200 నుంచి 1000 మీటర్లు లోతులో జీవిస్తుంది. దీని వెండి రంగు శరీరం, తలపై ఉండే ఎర్రటి కిరీటం వంటి నిర్మాణం దీన్ని ప్రత్యేకంగా ఉంచుతుంది. అయితే ఈ చేపను జపాన్, ఆగ్నేయ ఏషియా దేశాల్లో అపశకునంగా భావిస్తారు. అక్కడ దీనిని డూమ్స్డే ఫిష్ లేదా ప్రళయ చేప అని పిలుస్తారు. అయితే తాజాగా తమిళనాడులో ఈ చేప కనిపించడంతో మత్స్యకారులు, స్థానిక ప్రజలలో పాటు నెటిజన్లు కూడా భయం వ్యక్తం చేస్తున్నారు. ఈ చేపకు సంబంధించిన వీడియో ఈ నెల మొదటి వారంలో సోషల్ మీడియాలో కనిపించింది. ఆ తరువాత వింత చేప వీడియో అంటూ వైరల్ అయింది. ఈ వీడియో చూసిన చాలా మంది నెటిజన్లు ప్రపంచంలో అత్యంత పొడవైనది అని భయపడుతున్నారు. నెటిజన్లు ప్రపంచం అంతమైపోతుందేమో అని భయపడుతున్నారు. మరోవైపు సముద్ర జీవశాస్త్రవేత్తలు ఈ భయాలను కొట్టివేసేస్తున్నారు. ఓర్ఫిష్ గాయపడినప్పుడు లేదా సముద్ర ప్రవాహాల వల్ల దారి తప్పినప్పుడు మాత్రమే ఉపరితలానికి వస్తాయని అంటున్నారు. దీన్ని చూసి భయపడాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద విషపూరితమైన పాములో ఒకటైన కింగ్ కోబ్రా నాగంపాము ఒక యువకుడు అత్యంత ధైర్యంగా పట్టుకొని వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ సీన్ చూసిన నెటిజన్లు ఆ యువకుడి ధైర్యాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. కొంతమంది షాక్ అవుతున్నారు. కింగ్ కోబ్రా ప్రపంచంలోనే అత్యంత పొడవైన విషపూరితమైన పాము. ఇది సాధారణంగా 10 నుంచి 13 అడుగుల పొడవు వరకు పెరుగుతోంది. కొన్నిసార్లు 18 అడుగుల వరకు కూడా ఉంటుంది. వీటి విషయం అత్యంత ప్రమాదకరమైన ఒక కాటుతో మనిషి లేదా ఏనుగును కూడా చంపగలదు. ఇవి ఎక్కువగా ఆగ్నేయ ఏషియాలోని అటవీ ప్రాంతాల్లో కనిపిస్తాయి. వైరల్ అవుతున్న వీడియోలో ఒక యువకుడు పొడవైన కింగ్ కోబ్రాని పట్టుకోవడం చూడవచ్చు. పామును తన చేతిలో పట్టుకొని ధైర్యంగా నిల్చున్నాడు. అయితే అది అడవిలో తీసారా, జూ లాంటి ప్రదేశంలో తీసారా తెలీదు. ఈ వీడియో ఎక్కడ, ఎప్పుడు తీసారనే వివరాలు స్పష్టంగా లేవు. ఓ యూజర్ నేచర్ ఈజీ అమేజింగ్ జూన్ 15న తన @amazingnature హ్యాండిల్ ద్వారా ఎక్స్ ప్లాట్ఫామ్లో వీడియోను పోస్ట్ చేశారు. ఇక ఈ పోస్ట్ ఇప్పటి వరకు 22.4 మిలియన్ వీక్షణలను సంపాదించింది. ఇది కింగ్ కోబ్రా ప్రపంచంలోనే అతిపెద్ద విషపూరిత పాము అని క్యాప్షన్ అందించాడు. ఇలాంటి ప్రమాదకరమైన పాములను పట్టుకునేందుకు ప్రత్యేక శిక్షణ పొంది నిపుణులు మాత్రమే ప్రయత్నించాలి. ఎందుకంటే ఒక చిన్న పొరపాటు కూడా ప్రాణాంతకం కావచ్చు. ఈ వీడియోలో ఆ యువకుడు ధైర్యం ప్రశంసనీయం. అయినా ఇది అత్యంత ప్రమాదకరమైన పని. స్వయంగా వాటిని పట్టుకోవడానికి ప్రయత్నించడం ప్రాణాలకు ప్రమాదం కలిగించవచ్చు. ఈ వీడియో కింగ్ కోబ్రా ఎంత భయంకరమైన సృష్టి, దానిని నియంత్రించడమే ఎంత కష్టం.
మరోసారి గుర్తు చేస్తుంది. అలాగే నెటిజన్లు కూడా తమ కమెంట్లు ఆ యువకుడి ధైర్యాన్ని ప్రశంసిస్తున్నారు. కింగ్ కోబ్రా పెద్దవి, ప్రమాదకరమైనవి, కానీ శిక్షణతో వాటిని నిర్వహించడం సురక్షితం అంటూ ఒకరు కమెంట్ చేయగా, అతను చాలా ప్రశాంతంగా ఉన్నట్లు కనిపిస్తున్నాడు అంటూ మరొకరు కమెంట్ చేశారు. నువ్వు దాన్ని పట్టుకోవాల్సిన అవసరం లేదు బ్రో అంటూ ఒకరు కమెంట్ చేయగా, నువ్వు ఎప్పుడైనా ఇలాంటి కింగ్ కోబ్రాలను హ్యాండిల్ చేశావా అంటూ కమెంట్ చేశారు. కట్టుకున్న భర్త తన భార్యను ప్రియుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. ఇదేదో సినిమా కథ అనుకుంటున్నారా? కానే కాదు. ఇలాంటి అరుదైన సంఘటన ఉత్తరప్రదేశ్లోని జోన్పూర్ జిల్లాలో చోటు చేసుకుంది. సునీల్, ఖుష్బూ జంటకు మే 17న పెద్దల సమక్షంలో పెళ్లి జరిగింది. పెళ్లి అనంతరం ఖుష్బూ తన అత్తవారింటికి మారింది. 9 రోజుల పాటు అక్కడే తన అత్తమామలతో గడిపింది. ఆ తర్వాత పెళ్లి అనంతరం ఆచారం భాగంగా ఆమె తన పుట్టింటికి వచ్చింది. కానీ తిరిగి తన భర్త వద్దకు వెళ్ళడానికి బదులుగా ఖుష్బూ అదృశ్యమైంది. కానీ ఒంటరిగా కాదు, తన ప్రియుడితో కలిసి పారిపోయినట్టుగా తెలుస్తుంది. అది తెలిసిన సునీల్ ఎవరు చేయని పని చేశాడు. ఇప్పుడు ఈ సంఘటన సోషల్ మీడియాలో వేదికగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. భర్త సునీల్ తన భార్య ఖుష్బూ ఆమె ప్రియుడు యశ్వంత్కి ఇచ్చి వివాహం చేశాడు. సునీల్తో పెళ్లికి ముందే ఖుష్బూ యశ్వంత్ని ప్రేమించింది. ఇద్దరు వివాహానికి ముందే సంబంధంలో ఉన్నారు. ఈ విషయం పెళ్లైన తరువాత భర్తకు తెలిసింది. దాంతో అతడు భార్యకి నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. ప్రియుడిని కలవద్దని భార్యను పదే పదే కోరినప్పటికీ ఆమె అంగీకరించలేదు. దాంతో భర్త సునీల్ ఆమెను గుడికి తీసుకెళ్లి తన ప్రియుడికి ఇచ్చి వివాహం చేశాడు. ఈ సందర్భంగా సునీల్ తన ఆవేదన వ్యక్తం చేశాడు. అతడి మాటలు విన్న ప్రతి ఒక్కరూ నిర్ఘంతపోతున్నారు. భార్య తన ప్రియుడితో వెళ్ళిపోయిందని తెలిసినప్పుడు సునీల్ ఆలోచించాడు. ఖుష్బూ తన ప్రియుడితో కలిసి జీవించాలనే తన కోరికను స్పష్టంగా వ్యక్తం చేసినప్పుడు సునీల్ కోపం లేదా చట్టపరమైన బెదిరింపులకు దిగలేదు. బదులుగా ఆమె ఇష్టాన్ని గౌరవించాడు. ఆమె మాటలను అంగీకరించారు. ఇరు కుటుంబాలు పెద్దలను కూడా ఒప్పించాడు. అందుకోసం అతడు చెప్పిన మాటలు విని ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయారు. తాను తన భార్య హనీమూన్ కోసం నైనితాల్ తీసుకెళ్లాలని ప్లాన్ చేసుకున్నట్టుగా చెప్పాడు. కానీ ఆమె మరో చోట ఆనందాన్ని పొందే తాను కూడా సంతోషంగా ఉన్నానని, తాను మరో రాజా రఘువంశీలాగా జీవితాన్ని ముగిసించలేదు అంటూ చెప్పుకొచ్చాడు. అంతేకాదు, ముగ్గురం ఇప్పుడు సంతోషంగా ఉన్నామని చెప్పాడు. నా భార్య, ఆమె ప్రేమికుడు ఒకరికొకరు చేరుకున్నారని చెప్పాడు. ఎస్యూవీలను మాడిఫై చేయడం ద్వారా క్యాంపింగ్ వ్యాన్లు లాగా మార్చే ట్రెండ్ భారతదేశంలో వేగంగా పెరుగుతుంది. ఈ ట్రెండ్ను స్వీకరించి బీహార్కు చెందిన ఒక మహిళా గాయని తన మహీంద్రా XUV 700లను చాలా ప్రత్యేకంగా మార్చుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఆమె ఇంటర్నెట్లో చర్చనీయాంశంగా మారింది. ఆమె SUV లోపల ఒక తాడుకు వేలాడుతున్న మెటల్ ఫ్రేమ్ బెడ్ను అమర్చింది. కారు కదులుతూనే ఉంది. ఆమె పడుకొని ఒక పాట పాడింది. ఈ వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతుంది. కానీ ఇప్పుడు పెద్ద ప్రశ్న ఏమిటంటే, అలాంటి మార్పులు ప్రయాణికులకు ఎంతవరకు సౌలభ్యం, ప్రమాదకరం కాదా అని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ వీడియోను శివ్ చౌదరి అఫీషియల్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్లో షేర్ చేశారు. అందులో మహిళా గాయని కదులుతున్న XUV 700 కారులో మంచం మీద కూర్చొని హర్యాన్వి పాట పాడుతూ కనిపిస్తోంది. SUVలోని 2 సీట్లు మడతపెట్టి వాటిపై మెటల్ ఫ్రేమ్తో ఒక తాడు మంచం తయారు చేశారు. ఈ రకమైన బెడ్ను ఎటువంటి భద్రతా బెల్ట్లు లేకుండా అమర్చారు. కదులుతున్న వాహనంలో పడుకోవడం లేదా కూర్చోవడం చాలా ప్రమాదకరం. XUV 700 5 స్టార్ భద్రతా రేటింగ్ పొందిన కారు అయినప్పటికీ ఇటువంటి బాధ్యతారహిత మార్పులు ప్రయాణికుల జీవితాలను ప్రమాదంలో పడేస్తాయి. మహీంద్రా XUV 700లో బాధ్యతారహితమైన ప్రవర్తన గతంలో కనిపించింది. కొంతమంది యాడ్స్ లెవెల్ 2 ఆటోమేటిక్ డ్రైవ్ సిస్టమ్ను దుర్వినియోగం చేసిన డ్రైవర్ సీట్ నుండి దిగి వెనుక సీట్లో కూర్చోవడం, కార్డ్లాడటం లేదా కదులుతున్న కారులో నిద్రపోవడం వంటి ప్రమాదకరమైన విన్యాసాలు చేశారు.
ఇప్పుడు అలాంటి బెడ్ సెటప్లు చట్టభరితమైనవి అనే ప్రశ్న తలెత్తుతుంది. క్యాంపింగ్ వ్యాన్లలో కూడా బెడ్లు ఉంటాయని చాలామంది అనుకుంటారు. మరి ఇది ఎందుకు తప్పు అని ఎదురు ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి తేడా ఏమిటంటే క్యాంపింగ్ వ్యాన్లకు ఫిక్స్ బెడ్లు ఉంటాయి. వాహనం కదులుతున్నప్పుడు వాటిని ఉపయోగించరు. కానీ ఈ సందర్భంలో వాహనం కదులుతున్నప్పుడు ఆ వ్యక్తి బెడ్ను ఉపయోగిస్తున్నారు. ఇది పూర్తిగా చట్టవిరుద్ధం, ప్రాణాంతకమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మహీంద్రా XUV 700 దుర్వినియోగం కేసుల్లో గతంలో కూడా వెలుగులోకి వచ్చాయి. చాలామంది దాన్ని లెవెల్ 2 యాడ్స్ ఫీచర్ను దుర్వినియోగం చేశారు. కానీ యాడ్స్ టెక్నాలజీ డ్రైవర్కు సహాయం చేయడానికి మాత్రమే ఉద్దేశించింది, డ్రైవర్ను భర్తీ చేయడానికి కాదు. ఇటువంటి బాధ్యతారహితమైన వాతావరణ చట్టాన్ని ఉల్లంఘించడమే కాకుండా రోడ్డుపై ఉన్న ఇతర వ్యక్తుల భద్రతకు కూడా పెద్ద ముప్పు. మందుబాబుల మజాక. తాగిన మందు నశాలానికి ఎక్కిన తరువాత వాళ్ళు చేసిన రచ్చ మామూలుగా ఉండదు. కొందరు తాగేసి గొడవలు సృష్టిస్తారు, మరికొందరు ఎత్తైన టవర్లు స్తంభాలు ఎక్కేస్తుంటారు, మరికొందరు ప్రమాదాలను బారిన పడుతుంటారు, ఇంకొందరు ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. ఇక విజయవాడలో నడి రోడ్డుపై ఓ మందుబాబు చేసిన రచ్చ ఎలా ఉందంటే, ఫుల్గా తాగేసి అతడు తన స్కూటీని అక్కడే వదిలేసి నడి రోడ్డుపై హాయిగా గుర్రు పెడుతున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. ఇక ఈ ఘటన విజయవాడలో శ్రీనగర్ కాలనీలో జరిగింది. నడి రోడ్డుపై తాగుబోతూ చేసిన పనితో వాహనదారులు ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. అందరూ అతన్ని ఫోటోలు వీడియోలు తీసి నెట్టింట వైరల్గా మార్చేశారు. దీంతో ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. ఒళ్ళు తెలియకుండా ఫుల్గా మద్యం తాగి అతడు మందు మైకంలో నాకెవ్వరు అడ్డు చెప్పేది, నన్ను ఎవరు ఆపేది అన్నట్టుగా నడి రోడ్డుపై స్కూటీని పడేశాడు. అలాగే గుర్రు పెట్టి నిద్రపోయాడు. అటు ఇటుగా ఎన్నో వాహనాలు రోడ్డుపై వెళ్తున్న అతనికి నిద్ర మాత్రం భంగం కలగలేదు. ఇదండి ఇవాళటి వింతలు విచిత్రాలు ఎపిసోడ్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి సిటీ విజన్.